ఏపీలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 8వ రోజుకు కొనసాగుతుంది. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజమండ్రి విద్యాశాఖ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో వారి యొక్క డిమాండ్లు ఏంటి, ప్రస్తుతం ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు ఉద్యోగులు ఉన్నారు. అమ్మ, మీరు ఏ డిమాండ్లతో ఇవాళ ఈ నిరసనకు దిగడం జరిగింది? మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఎస్ఎస్ఏ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మాది అందరిది కూడా ఎస్ఎస్ఏ సమగ్ర శిక్షలో ఆంధ్రప్రదేశ్ 25,000 ఉద్యోగులందరిది కూడా ఒకటే డిమాండ్ అండి, మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేయాలి. ఈ ప్రభుత్వం పాలనలోకి వచ్చే ముందు మాకైతే రెగ్యులేట్ చేస్తానని అన్ని వింగులు అందరినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ 25,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా మేమున్నాము అని చెప్పి జగనన్న గారు చెప్పారు. మమ్మల్ని అందరినీ మేము ఏమేమి కోరికలు ఏమి కోరలేదు, జస్ట్ రెగ్యులేషన్ చేయండి, మాకు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడి మేమంటూ ఏమి ఇబ్బందులు పడకుండా ఒక సామాన్య మానవుడు ఎలా అయితే ఇలా నివసించగలడో ఆ హక్కులు మాత్రమే మేము అడిగాం తప్ప ఏ విభాగాల వారిగా కానీ ఏ శాఖల వారిగా కానీ మేము వివిధ డిమాండ్స్ అయితే పెట్టలేదు. అందరిది ఒకటే, ఎస్ఎస్సీ సమగ్ర వాళ్ళందరిది కూడా ఒకటే డిమాండ్ అడుగుతున్నాం, రెగ్యులైజేషన్ చేయండి, మా హక్కుల్ని మా కోసం మేము పోరాడుతున్నాం, అంతేనండి. ఉన్నతాధికారుల దృష్టితో మాట్లాడడం జరిగింది, ఏమైనా చర్చలు జరిగాయా? అధికారులు ఏమంటున్నారు? ఏం జరగలేదు సార్. మేము సర్వశిక్ష అభియాన్లో 2009లో జాయిన్ అయ్యామండి. మేము 2012లో సిఆర్పీలు మెసెంజర్లు ఐఆర్టీలు అకౌంటెంట్లు అందరూ జాయిన్ అయ్యారు సార్ ఎస్ఎస్సీ ఉద్యోగంలో. సార్ 8 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం సార్. ఇప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదు సార్. మేము కుటుంబాలని వదిలేసి పిల్లల్ని వదిలేసి మాకు శాలరీస్ కూడా నెలకు రావట్లేదండి సార్. నాకైతే మా హస్బెండ్ లేరండి, 2 పిల్లలతో మా తల్లిదండ్రులు కూడా నా మీద ఆధారపడి ఉన్నారు సార్. మా హస్బెండ్ 2009లో చనిపోయారు సార్. 2010లో నేను జాయిన్ అయ్యాను సార్. అందరం కూడా మధ్యతరగతి కుటుంబాల వారమే సార్. శాలరీస్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రతి నెల శాలరీస్ లేవండి, మాకు రెగ్యులర్ కూడా చేయట్లేదు సార్. మాకు హామీ ఇచ్చి జగన్ గారు ఆయన వచ్చిన వెంటనే మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పారు సార్, కానీ ఇప్పటికీ రెగ్యులర్ చేయలేదండి. మాకు శాలరీస్ కూడా ప్రతి నెల రావడం లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇంతవరకు కూడా మేము ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు సార్. మేము అందరం కూడా కష్టపడి సిఆర్పీలు ఏంటి, మొత్తం అకౌంటెంట్లు ఏంటి, కంప్యూటర్ ఆపరేటర్లు ఏంటి సార్, అందరం కూడా సార్ మేము వర్క్ ఉంటే ఆదివారం కూడా రమ్మన్నా కూడా మేము వస్తున్నాం సార్. వచ్చి మేము ఏ వర్క్ ఉన్నా కానీ నైట్ 9 అయినా కూడా మేము చేస్తున్నాం సార్. మాకు పనికి తగ్గ వేతనం మాకు రావడం లేదండి. మేము ఎంతగానో వేదన చెంది మేము రోడ్డు ఎక్కాం సార్. మమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాం సార్. మాకు న్యాయం జరిగేలా చూడండి సార్. కొంచెం ఉన్నతాధికారులకు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఎలా స్పందిస్తున్నారు? ఉన్నతాధికారులకి అలాగే మరి పొలిటికల్ లీడర్స్ కి అందరికి కూడా రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇవ్వడం జరిగిందండి. విజయవాడ ఎక్కడికి వెళ్తే అక్కడికి అందరికి ఇవ్వడం జరిగిందండి. అయితే ఏ విధమైనటువంటి చర్చలకు వెళ్ళడం కానీ ఏమి లేదు. 8 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. మా పిల్లల్ని వదిలేసుకుని మేము రోడ్డు మీదకి వచ్చాము. మరి జగన్ గారు పాదయాత్రలు ఇచ్చిన హామీ మరి రెగ్యులర్ చేస్తానన్న హామీని ఆయన మడమ తిప్పారు. అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నారు. మమ్మల్ని ఏమో రోడ్డు మీదకి తీసుకొచ్చారండి. మా పరిస్థితి ఇది. మరి తొందరగా మమ్మల్ని చర్చలకు పిలిచి రెగ్యులర్ చేయాలని మాది ఒకటే నినాదము. అయితే మా ఎస్ఎస్ఏలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే చనిపోయిన వాళ్ళకి కనీసం ఫెడరల్ ఛార్జెస్ కూడా ఇవ్వట్లేదండి ప్రభుత్వం అండి. మరి ఎందుకు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నాం అనేది మాకు తెలియట్లేదు. పగలుండదు, రాత్రి ఉండదు, ఏముండదు, టైం సెన్స్ ఏముండదు. ఎప్పుడైనా సరే పని చేయవలసిందే. కానీ మాకు పనికి తగ్గ వేతనం మాత్రం ఏమి ఇవ్వట్లేదండి. సమాన పనికి సమాన వేతనం అంటున్నారు, అది ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఓన్లీ అదైనా శాలరీ ఇవ్వమంటే మటుకు అది కూడా మేము ధర్నా చేసి శాలరీ ఇవ్వండి అని అడుక్కోవాల్సి వస్తుందండి. ఇంత 4 నెలల నుంచి మేము ఇవ్వండి అంటేనే గానీ ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని ఓన్లీ ఎస్ఎస్సీ ఉద్యోగులకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు న్యాయం చేస్తారని మమ్మల్ని రెగ్యులర్ చేసే వరకు కూడా మేము ఈ ధర్నా మానము. నైట్ అయినా సరే ఇక్కడ కూర్చుని ధర్నా చేస్తామండి. ఎప్పుడు పిలిస్తే అప్పటి వరకు ఇక్కడ ధర్నా మాత్రం మానమండి. ఓవరాల్ గా మనం చూస్తున్నాం కదా, 8 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం రాజమండ్రి విద్యాశాఖ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. కానీ అధికారుల నుంచి ఇంతవరకు స్పందన కనిపించట్లేదు. ఇదే క్రమంలో రానున్నటువంటి రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. రెగ్యులరైజేషన్ చేయాలి, హెచ్ఆర్ఏ వాటితో పాటుగానే పే స్కేల్ ఏంటి అమలు చేయాలన్న 16 డిమాండ్లతో వీరు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది.
జరుగుతుంది. ఇదే అంశంలో ప్రభుత్వం వీరి యొక్క డిమాండ్ల అంశంలో ఎలా స్పందిస్తుంది, అదేవిధంగా ఒకవేళ డిమాండ్లను అమలు చేయకపోతే ఈ ఉద్యోగులు మరింత నిరసన ఉధృతం చేసేటువంటి అవకాశాలు అయితే మనకు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ తిరుమలతో గణేష్, రాజమండ్రి.